హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో వడ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. మనం వడ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత టమాటో, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ముందుగా మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం. ముందుగా ఈ పిండిని రెడీ చేసుకోవడానికి మనం పెసరపప్పును నానవేసుకొని, మనకి పెసర దోశ పోసుకుంటారు కదా, ఆ టైప్లో మనం ప్లెయిన్గా ఉంచాలి. ఈ పిండిని ఇలా పిండిని గారెల టైప్లో వేసుకొని నూనెలో వేయించుకోవాల్సి ఉంటుంది. గారెల్ని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా కాల్చుకోకుండా మామూలుగా లైట్గా కాల్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ కర్రీలో వేస్తాం కాబట్టి ఆ కర్రీని వడలు అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే మన వడ కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనకి వడలు ఈ టైప్లో కాల్చుకొని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు వేసి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని, తర్వాత టమాటో కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ టమాటో ఆనియన్స్ కొంచెంగా వేగిన తర్వాత మనం రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామో అది రోట్లోనే నూర్చుకుంటే మనకి టేస్ట్ వస్తుంది. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకోవాలండి. మొత్తం ఇలా కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది పులుసు కూరలాగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన కర్రీలోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ పెట్టుకున్నటువంటి గరం మసాలాని కూడా యాడ్ చేసి మొత్తం ఈ మసాలా ఐటమ్ అనేది కలిసిపోయేలా 1కి 2 సార్లు కలుపుకోవాలి.
ఒక్కసారి మూత తీసేసి మన కర్రీని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మొత్తం పర్ఫెక్ట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడల్ని ఈ కర్రీలో వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాల్సి ఉంటుంది. మన వడ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకొని వైట్ రైస్లోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ.